ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు నిలబడ్డది. గేర్ ఏమైపోయింది, ఇది జెయింట్ మొత్తం పూర్తి స్థాయిలో విరిగిపోయిందని చెప్పి ఇక్కడ ఆర్టీసీ ఊడిపోయింది. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇక్కడ చీకట్లో నిలబడ్డారు. అయితే వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో తెలంగాణ వచ్చింది, వికారాబాద్ జిల్లా అయింది, వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది, అయినా కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ బస్సులు కొత్త బస్సులు రావు, పాత బస్సులు పోవన్నట్టు ఈ పాత బస్సుల జొక్కే రోడ్లపైన తిప్పుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ కొత్తగడి దగ్గర ఈ బస్సు నాడి రోడ్డుపై ఆగిపోయింది. గేర్ ఏదో ఊగిపోయింది, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కండక్టర్ డ్రైవర్ ఇక్కడనే చీకట్లో నిలబడ్డారు. సో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో ఈ బస్సులు స్క్రాప్లో వేసే బస్సులు ఉన్నాయి. అధికారులు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. అవే బస్సులు నడుస్తున్నాయి రోడ్లపైన, లక్షల కిలోమీటర్లు నడిచాయి ఇప్పటివరకు. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కొత్త బస్సులు వికారాబాద్ ఆర్టీసీ డిపోకు వేయాలి, ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి. ఈ బస్సులతోనే ఇంకా కాలం గడుపుతున్న పరిస్థితి ఉందంటే అధికారుల వైఫల్యం. సో ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం. అంటే చాలా బస్సులు ఫెయిల్ కావడం, టైర్ పంక్చర్ కావడం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే ఇదే పరిస్థితి వస్తుంది. చీకట్లో పాపం వాళ్ళు డ్రైవర్ కండక్టర్ ఇక్కడనే నిలబడిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. వికారాబాద్ కానీ తాండూర్, పరిగి ఆర్టీసీ డిపోల కొత్త బస్సులు వేయాలి. కొత్త బస్సులు వేస్తేనే ఇది గౌరవ ముఖ్యమంత్రి జిల్లా, గౌరవ స్పీకర్ జిల్లా అయినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ కాలం చెల్లిన బస్సులే రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ బస్సులతోని ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతో తెలియదు. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. షఫీ, వికారాబాద్ NTV కొత్తగడి నుండి.